నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా విన్నారు. మరి వారి భాషలోనే వారికి ఖచ్చితంగా ఇవాళ మాటల పరంగా బీఆర్ఎస్ పార్టీ జవాబు చెప్తుంది. చెప్పకుండా ఏం ఊరుకోం. మీలాగా ఇద్దరు ముగ్గురు రౌడీ ముక్కలు నేసుకొని ఆఫీసుల మీద దాడి చేసేటటువంటి దరిద్రపు సంస్కృతి మాది కాదు. మాది మాటలతోని, విఘ్నతతోని, సిన్సియారిటీతోని, ప్రజల దగ్గర పనిచేసే కమిట్మెంట్తోని ప్రజల మనసులు గెలుచుకునేటటువంటి పాలసీ ఫిలాసఫీ బీఆర్ఎస్ పార్టీది. మీరేదో దాడి చేస్తాం, ఆఫీసుల మీదకి వస్తాం, ఇండ్ల మీదకి వస్తామంటే భయపడేటోళ్ళు ఎవరు లేదు. మాది 60 లక్షల సైన్యం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబం మాది. మా 60 లక్షల మంది తలుసుకుంటే మీరు ఒక్క అడుగు కూడా తెలంగాణలో కదిలేటటువంటి పరిస్థితి ఉండదు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మళ్ళొక్కసారి ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వైపు కన్నెత్తి చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఎవరు కూడా ఊరుకోరని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి మన నల్గొండ జిల్లా ప్రజలందరికీ తెలిసిందే, ఆనాడు ఉద్యమంలో అంతకన్నా ముందు కూడా మనం అనుకున్నాం, నల్గొండ కేంద్రంగా పాలన జరిగితే మరి దూర ప్రాంతాల నుంచి నల్గొండకి కలెక్టర్ దగ్గరికి వస్తే 2-3 రోజులు నల్గొండ పట్టణంలో ఉండి పని చేసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ఉండే. కానీ దాన్ని నిర్మూలించాలని, ప్రజల వద్దకే పాలన వెళ్ళాలని చెప్పి నల్గొండ నుంచి మళ్ళీ కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాల ఏర్పాటుతో ఊరుకోలేదు. ఏర్పాటు చేసిన జిల్లాలలో 3 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మనం తీసుకొచ్చినాం. ఇవాళ ఇక్కడ కోమటిరెడ్డి గారు ఉన్నారు, మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వారిద్దరు నేను ప్రశ్నిస్తూ ఉన్నా, 60 ఏండ్ల మీ పాలనలో కనీసం ఒక్కటంటే ఒక మెడికల్ కాలేజు మీరు తీసుకురాగలిగినరా? నల్గొండ జిల్లా ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకురావాలనేటటువంటి సోయి మీకున్నదా? ఆనాడు కేసీఆర్ గారు కలెక్టరేట్ ఓపెనింగ్కి పిలిస్తే కోమటిరెడ్డి గారు కూడా వచ్చి కేసీఆర్ గారి పక్కన కూర్చొని మరి ఇంత అద్భుతమైన కలెక్టరేట్ కట్టిండ్రు, ఇసోంటి కలెక్టరేట్లు వేరే రాష్ట్రాలలో సెక్రటేరియట్ల కన్నా పెద్దగా ఉన్నాయని చెప్పి పొగిడినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి ఇవాళ వారు ఏం మాట్లాడుతున్నారో దయచేసి నల్గొండ జిల్లా ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనించాలి. ఓడ దాటే వరకు ఒక రకంగా, ఏదో ఒడ్డు దాటినాక ఇంకొక రకంగా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని, ఈ వైఖరిని ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే ఆ 12 నియోజకవర్గాలకు కూడా కలిపి మనం 36,000 కోట్లను 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 36,000 కోట్లను అభివృద్ధి కోసం మనం స్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమం కోసం, అంటే అది పెన్షన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఈ కార్యక్రమాలకు అన్నీ కూడా కలుపుకొని మనము 42,000 కోట్ల రూపాయలను నల్గొండ ప్రజలకు ఇవ్వడం జరిగింది. మా పాలన ఎట్లుండే అంటే ప్రభుత్వంకి వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా పేద ఇంటి బిడ్డకు అక్కడికి రావాలనేటటువంటి ఆలోచన మాకుండే. ఇవాళ ఏం జరుగుతున్నది? నిన్న 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు గ్రామాన సభలు పెడతా ఉన్నారు, గ్రామ సభలు పెడతా ఉన్నారు. ఎందుకోసం గ్రామ సభలు? రేషన్ కార్డులు, రైతు భరోసాలు, అట్లానే ఇందిరమ్మ ఇండ్లు, ఈ పథకాలన్నీ కూలీలకు ఇస్తామన్న డబ్బులు ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి గ్రామ సభలు పెడతా ఉన్నారు. ఇవాళ ఒక్క మాట నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని